ఫ్రెండ్స్, ఈ సందర్భంగా సదానంద యోగి గారి మహావాక్యాలు మనం ఒక్కసారి గుర్తు చేసుకుందాము. ఏది కోరరాదు, ఆలోచించుకోవాలి. కోరుతున్నామా? కోరక వస్తే కాదనరాదు. మనం ఏం అడగలేదు. ఇప్పుడు మేడం ఉన్నారు, అసలు నేను ఇక్కడికి వచ్చేది నాకు తెలుసు, కానీ ఇక్కడ స్టేజ్ మీదకి వస్తా అనుకోలేదు. నాకు మేడం మైక్ ఇచ్చే వరకు నేను మాట్లాడుతా అనుకోలేదు. కోరకుండా వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకున్నాను. ఒక వస్తువు కావచ్చు, పదార్థం కావచ్చు, ఏదైనా కావచ్చు. కోరక వస్తే కాదనరాదు, వస్తే వస్తుందని సంబరపడరాదు. రాగానే ఏం చేస్తాము? సంబరపడుతుంటాము. అలా కాదు, అంటే ఒక నిశ్చల స్థితిలో ఉండాలి. అలాగే పోతుంటే పోతుందని, అయ్యో పోతుంది అని బాధపడరాదు. మరి మనము ఆ యొక్క యోగీశ్వరుడికి మనం చూపించేటువంటి గ్రాటిట్యూడ్ ఏంది అంటే, వారు చూపించిన దాన్ని, మనము చెప్పిన దాన్ని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకొని ఆచరించాలి. పత్రిజీకి చెప్తారు సదానంద యోగి గారు, సుభాష్ మాంసపిండాన్ని మంత్రపిండం చేయమని చెప్పారు. మరి వారు గురువు గారు వారికి చెప్పిండ్రని మనకు చెప్పిండ్రు అని మనకి చెప్పకనే చెప్పారు పత్రిజీ. మనం కూడా అలా తయారవ్వాలన్నమాట. ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్ళినా డిసిప్లిన్, క్రమశిక్షణ అనేది తప్పకుండా పాటించాలి. మౌనంగా ఉండాలి. ఒకరు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో వెళ్ళకూడదు. ఎవరైతే మాట మీద ఎరకతో ఉంటారో, ధ్యాసతో ఉంటారో వారు జ్ఞాని. పత్రిజీ చెప్తారు, నోటిలోని మాట మరి నుదిటి మీది రాత అని చెప్పి, ఆ మాట్లాడే పద్ధతిని బట్టే మనం ఎలా ఉన్నామో తెలుస్తుంది. అదేవిధంగా మరి ఇక్కడ సేవ అన్నప్పుడు కూడా మనం ఆశించి చెయ్యరాదు. చేయవలసింది చేస్తే పొందవలసినవి పొందుతాము. మనం నడుస్తున్నామండి, నడుస్తుంటే మన నీడ మన వెనకాల వస్తుందా లేదా? దానికదే వస్తుందా లేదా, వస్తుందా లేదా అని చూసుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. ఏది ఆశించి చెయ్యొద్దు, నిస్వార్థంగా చెయ్యాలి. మరి ఏదో పుణ్యం వస్తుందనో అది ఇది ఆశించి చెయ్యకూడదు. ఇంకొకటి, మనం బాధ్యతగా తీసుకోవాలి. ఇక్కడికి వచ్చినప్పుడు ఇది మన ఇంటి కళ్యాణము, మన లోక కళ్యాణము. మనంతా కూడా ఒక వసుదైక కుటుంబంలో ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరము ఏదో వాళ్ళు ప్రోగ్రాం అరేంజ్ చేసిండ్రు, పోదాము వద్దాము 4 మాటలు కాదు. ఒక బాధ్యతగా తీసుకొని మనం ముందడుగు వేయాలి. వేసినప్పుడు మన గురువు గారు మనల్ని చూసి సంతోషిస్తారు. సదానంద యోగి గారు చెప్తారు, నాకెంతోమంది శిష్యులు ఉన్నారు, కానీ పత్రిజీ లాంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. పత్రిజీ శిష్యుడుగా పొందినందుకు నేను ఎంతో భాగ్యవంతుణ్ణి అని చెప్పి శిష్యుడు గురించి సదానంద యోగి గారు చెప్తారు. ఎంతో గొప్పగా, నాకు చాలా చాలా ఆనందంగా ఉంది అని చెప్తారు పత్రిజీ గురించి. మరి అంత గొప్ప యోగీశ్వర్లు, వాళ్ళ మాటలు అక్షర సత్యం అండి, పరమ సత్యము. వాళ్ళు నోటి వెంట వచ్చేది కూడా ప్రతిదీ కూడా సత్యవాక్యే వస్తుంది. మరి అలాంటి యోగీశ్వర్లు చెప్పిన ఆ మాటల్ని మనం గుర్తుంచుకోవాలి, ఆచరించాలి, అందరి చేత ఆచరింపజేయాలి. మరి థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ ధన్యవాదములు. మాది బేతంచెర్లండి. నేను 23 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. నేను ఒక 2 months బ్యాక్ ఇక్కడికి వచ్చి ధ్యానం చేసి, ఈ ఉగాది వేడుకలకు ప్రభాకర్ సారు, ఇద్దరు మేడాలు వాళ్ళందరూ వచ్చినారు. వాళ్ళతో మాట్లాడి తర్వాత నందవరం అమ్మవారి దగ్గరికి పోవాలని పోయినానండి. అక్కడ పోయి నమస్కారం చేసుకొని అమ్మవారికి తిరిగి బయటికి వస్తూ అక్కడ ఉన్న ఆఫీసర్తో, సార్ ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళకి తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత ధ్యానం చేయమని చెప్పాలి, అక్కడి నుంచి సదానంద ఆశ్రమం దర్శించమని చెప్పండి, ప్రతి ఒక్క స్టాఫ్లో ఉండే ప్రతి ఒక్కరికి చెప్పాలి సార్ ఈ మాట అని చెప్పి బయటకు వచ్చి అక్కడ సత్రం దగ్గర వేరే వాళ్ళు కూర్చోయింటే వాళ్ళందరికీ చెప్తూ ధ్యానం చేయాలా, పిఎంసి ఛానల్ చూడాలి. మెయిన్ ఇక్కడ ఇక్కడికి వచ్చిన అందరికీ, దేవుళ్లకు, పిఎంసి ఛానల్ లైవ్లో చూస్తున్న మహానుభావులకు అందరికీ పేరు పేరు నా ధ్యానాభివందనాలు. ఇలా చేస్తూ ఉంటే బయటకు వచ్చిన తర్వాత వచ్చి బస్ ఎక్కి కూర్చుంటే నా ఇన్నర్లో నేను చెప్పిన మాటకి ఆ నందవరం చౌడేశ్వరీదేవి దీవెన చేస్తూ ఉంది అండి, నవ్వుతూ దీవెన చేస్తుంది. నా హృదయంలో చూసినాను. ఇది 2 months బ్యాక్ నా అనుభవం. ఇదంతా ఎట్లొచ్చిందంటే మనది కాదు గొప్పతనం, అదో ఆ గురువుది. ఆ గురువు ఈ గురువులదే అండి. ఇప్పుడు సార్ చెప్పాడు, ఇక్కడ 10,000 మంది భోంచేశారంటే అది అక్షర సత్యం. ఎందుకు జరిగింది అంటే, వీర బ్రహ్మేంద్ర స్వామి 400 సంవత్సరాల కిందట చెప్పినాడు, బనగానిపల్లె 12 ఆమడ పట్నం అవుతుంది అన్నాడు. అంటే ఇది
అక్షర సత్యం ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఇదంతా మారిపోతుంది. ఎన్నో ఫ్యాక్టరీలు, ఎన్నో కర్మాగారాలు, ఏ విధంగా పెరుగుతుందో చెప్పలేం. మొత్తం ఇదంతా పెద్దగా పెరిగిపోతుంది. అందుకే ఇప్పుడు అన్ని రోడ్లు వేడల్పు అయిపోతున్నాయి, 4 వేలు ఈ రకంగా జరిగిపోతున్నాయంటే ఇది మనం తెలుసుకొని మన వంతు సహకారం ఏదైనా సరే, సేవన, ధనమా, వస్తు రూపేనా, ఏ రూపంగానా ఇక్కడ సేవ చేసుకోండి. మన జన్మల కర్మలన్నీ తొలగించుకోవాలా, ప్రతిరోజు ధ్యానం చేయాలా. మన ఈ మాస్టర్స్ ఎవరికి ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఈ భూమి అంతా ఎప్పుడు ఆనందంగా ఉండాలనేదే మన గురువుల లక్ష్యం. దాంట్లో మనం భాగస్వాములు కావాలంటే ఒక్కటే చెప్పాలా, ధ్యానం చేయండి. ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. 1,00,000 రూపాయలు పెట్టి బండి కొంటే శుభ్రమైన పెట్రోల్ వేసి వాడుకుంటున్నారు, 5,000 చీర కడుతున్నారు, 10,000 డ్రెస్ వేసుకుంటున్నారు, దానిలో శుభ్రంగా పెట్టుకుంటున్నారు. కోట్లు పెడితే కొనడానికే రాని శరీరంలో ఒక సచ్చిన జీవి మాంసాన్ని కడుపులో పెట్టుకునే వాడిని ఎవడు కాపాడి భూమి మీద? ఏ దేవుడు కాపాడు, ఏ డాక్టరు కాపాడలేడు. కాపాడుకోగలిగేది నువ్వొక్కడివే, నిన్ను నువ్వే కాపాడుకోవాలి. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త ధ్యానినో భవంతు, లోకా సమస్త జ్ఞానినో భవంతు, లోకా సమస్త ఆనందో భవంతు, లోకా సమస్త హింసో భవంతు. ఇది పత్రిజీ చెప్పిన సూత్రం. ఇది ప్రతి ఒక్కరూ పాటించాలి, ప్రతిరోజు పలకాలండి. ఇది పంచాక్షరి మంత్రం అన్నాడు పత్రిజీ. లోకా సమస్త సుఖినో భవంతు పలకండి అందరూ. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త ధ్యానినో భవంతు, లోకా సమస్త ఆనందో భవంతు, లోకా సమస్త అహింసో భవంతు, లోకా సమస్త జ్ఞానినో భవంతు. ఇదండి 22 సంవత్సరాల నుంచి నేను చెప్తున్నా. మాది ఒక బట్టల షాపు. ప్రతి ఒక్కరికి షాప్కి వచ్చిన వాళ్ళకి నాకు సమయం ఉన్నంత వరకు వాళ్ళ పర్మిషన్ తీసుకుంటాను. మంచి ఒక మాట చెప్పమంటారా అండి? చెప్పండి స్వామి అంటారు. చెప్తూనే ఈ మాట చెప్తా, ధ్యానం చేయండి. మీకు వీలు కాకపోతే మాంసం గుడ్డు మానేయండి. సకల దుఃఖాలకు మూల కారణం మాంసభక్షణ. సకల జంతుజాతి అంతా కూడాను మన లాంటి ఆత్మస్వరూపాలే. జంతు సామ్రాజ్యాన్ని స్వేచ్ఛగా బ్రతకనీయడమే నిజమైన మానవతా ధర్మం. అహింసాయుతమైన భూమాత సాక్షాత్కారాన్ని కల్లారా వీక్షించడమే మన లక్ష్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ఇది మార్గం సార్. ప్రతి ఒక్కరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. చెప్పండి, మీరు ధ్యానం చెప్పాలా? మనం ఇన్ని రోజులు ధ్యానం నేర్చుకొని చెప్పలేకపోతే ఎట్లా? చెప్పాలమ్మా. ఒక మాట మాట్లాడుతుంటే వస్తుంది. నేను కూడా అన్నవాళ్ళు ఎంతో మంది మాట్లాడుతుంటే 22 సంవత్సరాలుగా ఎప్పుడు పత్రిజీ పాదాల దగ్గర కూర్చుండేవాడిని. నేను ఎప్పుడు అక్కడ కూర్చుంటే అందరూ వెళ్ళిపోతారు. నేను ఎంతసేపు అయినా కూర్చుండా. ఆ తర్వాత పాదాల నుంచి ఒళ్ళు ఇట్లా తడుపుకుంటూ ఈ తల వరకు వసుకుతూ ఆయన చూస్తూ ఉండేవాడిని. ఆ ఇచ్చిన మార్గంలో నేను ఒకరోజు ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ పోతే పల్సు వీక్ అయ్యి డాక్టర్ నమ్మకం లేదని చెప్పినాడు. ఆ రోజు రాత్రి 12కు బాత్రూమ్ కని లేచి నేను ధ్యానం చేసి కూర్చుంటే సార్ ఏం చెప్పినట్టే, ఏది జరగాలో అది జరగకమానదు, నువ్వు చేయాల్సింది చెయ్యి అన్నాడు. వెంటనే ధ్యానంలో కూర్చున్నాను. 40 మినిట్స్ తర్వాత నీకేం భయం లేదు పడుకో, నీకేం భయం లేదు పడుకో, నీకేం భయం లేదు పడుకో అని 3 సార్లు పత్రిసార్ వాయిస్ వినపడింది 2004లో. ఈరోజు 21 సంవత్సరం అయింది. ఆ రోజు నుంచి నా లోపల భయం తీసేసుకున్నాను సార్. మనల్ని ఎప్పుడు వెన్నంటి నడిపిస్తుంటారు దేవతలు. 3 కోటి దేవతల హాస్టల్ మాస్టర్స్. ఎంతోమంది ఆరోగ్యం బాలేనలకి హాస్టల్గా ఆపరేషన్లు జరుగుతున్నాయి. దీన్ని ఒకరికొకరు చెప్పుకొని సకల బంధుమిత్ర సపరివార సమేతంగా అందరికీ తెలియజేయాల్సిన, ఇక్కడ విన్న ప్రతి ఒక్కరికి ఉంది ఆ బాధ్యత. లైవ్లో చూస్తున్నా, ఇక్కడ విన్నా ప్రతి ఒక్కరి బాధ్యత. నీ ఇంటికి బంధువు వస్తే ఖచ్చితంగా చెప్పాలా, కూర్చోండి ధ్యానం చేయండి, పిఎంసి ఛానల్ చూడండి అంతే. మన మాట చెప్పడమే. విన్నారు వినకపోవడం మనకు సంబంధమే లేదు. సార్ ఏం చెప్పినాడు? ఈరోజు చెప్దాం, వింటే వినని. ఈరోజు కాదా రేపు, రేపు కాకపోతే ఈ జన్మకు, ఈ జన్మే కాకపోతే మళ్ళీ జన్మకు వస్తాడు. ఏదో ఒక జన్మలో మాత్రం ప్రతి ఒక్కరూ ధ్యానం చేసే ఉన్నత స్థితికి ఎదగాల్సిందే. అంత గొప్ప మార్గం. మనకు ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఇది వినగలిగే మాట, ఇక్కడికి రాగలిగే శక్తి వచ్చేది. ఎన్నో వేల వెహికల్స్ ఇక్కడ తిరుగుతాయి సార్, కానీ బార్డర్ దాటి లోపలికి రావాలంటే అర్హతలు రావాలన్నాడు. బెత్తంచెల్లో చెప్పినాడు సారు. ఇట్లా రోడ్డు పక్కనే ఉంది వీరబ్రహ్మేంద్ర పిరమిడ్. అక్కడ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసి సందర్శించి వెళ్ళొచ్చు. అక్కడ చెప్పినాడు సారు.
ఇట్లా బయటికి వచ్చినాడు గేట్లోంచి కారు ఎక్కుతూ. ఈ రూట్లో ఎన్నో వెహికల్ తిరుగుతుంటాయి, కానీ గేటు దాటి రావాలంటే అర్హత ఉండాలా అన్నాడు. నేను అప్పటి నుంచి ట్రై చేసినాను. ఎంతమంది వచ్చినప్పుడు మమ్మల్ని వచ్చేటప్పుడు బండి మీద డ్రాప్ చేస్తామని వస్తారు ఎవరన్నా. రాని సార్ లోపలికి వచ్చి పోదురా అంటే లేదు లేదు స్వామి మళ్ళీ వస్తా అంటారు. అంటే అప్పుడు అర్థమైంది సార్ చెప్పేది. నేను ప్రతిదీ 22 సంవత్సరాలుగా సార్ చెప్పిన ఎన్నో విషయాలు ఆలోచిస్తుంటాను, దాని గురించి విచారం చేస్తుంటాను. ఆ మహాదేవుని భాగ్యం వల్లనే నేను ఈరోజు జీవించున్నాను, ఇంతమందితో మాట్లాడగలుగుతున్నాను. నా తుది శ్వాస వరకు నేను ఈ మార్గంలో పయనిస్తానని మనసా వాచ కర్మణ మీ ముందు సదా ఈ ఆశ్రమంలో ముందు తెలియజేసుకుంటున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు. ఒక్కసారి పలకండి సార్. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త జ్ఞానినో భవంతు, లోకా సమస్త జ్ఞానినో భవంతు, లోకా సమస్త ఆనందో భవంతు, లోకా సమస్త అహింసో భవంతు. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన సార్ గారికి, ఈ పిఎంసి ఛానల్కి అందరికీ పేరు పేరు నా ధ్యానాభివందనాలు. థ్యాంక్ యూ సార్. సుభాష్ పత్రి ఆసుపత్రి, మనం అందరము ఒక గొప్ప ఆసుపత్రి ఉందయ్యా, అది సుభాష్ పత్రి ఆసుపత్రి. ఇది శుభకరమైన ఆసుపత్రి. ఏ ఖర్చు లేకుండా నీ కర్మలను దగ్ధం చేసుకుని ఆనందంగా జీవించే ఆసుపత్రి. ఏ ఆసుపత్రికి వెళ్ళినా ఖర్చులు అవుతాయి, డబ్బులు అవుతాయి, శరీరము బాగవుతుంది, బాగా కాకపోవచ్చు. కానీ ఈ ఆసుపత్రిలో, సుభాష్ పత్రిలో, ఈ ఆసుపత్రిలో ఏ రూపాయి ఖర్చు లేదు. నిన్ను బతికిస్తున్న శ్వాసను గమనిస్తే నీ కర్మలు దగ్ధం అవుతాయి, నీ జన్మ సార్థకవుతుంది అనే గొప్ప ఆసుపత్రిని నిర్మించాడు సదానంద యోగి. ఆ పేరులోనే ఉంది శుభకరమైన ఆసుపత్రి. శుభాసుపత్రిని ఎంపిక చేసుకొని ఈరోజు అద్భుతంగా మన కార్యక్రమాలు నడుపుతున్నాము. ఇక్కడ ఇంకెవరైనా మాస్టర్స్ ఉంటే రెండమ్మ మీ అనుభవాలు పంచుకోవడానికి. ఇలాంటి రెండమ్మ. శుభాసుపత్రి అంటే గుర్తొచ్చింది సార్. పైసా ఖర్చు లేదంట, డాక్టర్ అసలు వద్దంట, సూది మందు లేదంట, గోలి మందు వద్దంట. అయితే ఎట్లయితుంది అంటే మన శక్తి మనకంటారో అన్నలారా, వేరే దారి లేదంటారో, ధ్యానము చేద్దామురో అన్నలారా, శ్వాసను పడదామురో, పిల్లలారా పెద్దలారా ధనికులారా పేదలారా, ధ్యానము చేద్దామురో అన్నలారా, శ్వాసను పడదామురో. ఇదే అండి నేను బయటపడడానికి కారణం ఏంటంటే ఆ ఒక్క కాన్సెప్టే. పైసా ఖర్చు లేదంట, డాక్టర్ అసలే వద్దంట అని చెప్పి ఎక్కడో ఆపరేషన్లకు పోవాలని చెప్పినా కూడా నేను వినకుండా ధ్యానం చేసిపోయాను. హైదరాబాద్లో, పుట్టపర్తిలో ఎక్కడ పోయినా నేను ధ్యానమే చేసుకుంటూ వచ్చినాను. ఏ ఆపరేషన్ లేకుండా, కళ్ళు కనిపించకుండా ఉండే, ఈరోజు అద్దాలు లేకుండా కూడా సూదికి దారం ఎక్కిస్తున్నా. ఇట్లా కిడ్నీ తీసేయాలన్నారు, ఈరోజు ఏ ఆపరేషన్ లేదు. ఈ విధంగా అందుకే అందరికీ తెలియజేస్తుంటాను సార్. మనం చెప్పుకోవాలా, విన్నవి కానీ సత్యం అనిపించి నీ మనసులో ఉండి కూడా చెప్పలేకపోతే అది మళ్ళీ జన్మలైనా చెప్పాల్సి వస్తుంది. అది ఈరోజే చేసినావంటో ఈ నుంచి ఉన్న స్థితికి ఎదుగుతావు. నువ్వు ధ్యానం ద్వారా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాల. ఇప్పుడు మనం క్లాస్కి పోయినామా, మనకు వచ్చినవి రాసి 35 మార్కులు 50 మార్కులు తెచ్చుకుంటేనే ముందుకు పోయేది. మనకు వచ్చిన ఒక్కొక్క మాట చెప్పుకుంటూ రావాలి. చెప్పుకుంటూ వస్తే నీకే తెలిసిపోతుంది, నువ్వే చెప్పుకుంటూ పోతావు. అక్కడే ఆగిపోతే మొహమాటము ఎంతో మనిషిని ఇబ్బంది పెడుతుంది. ఆ మొహమాటం తీసేయాలా. నీకు వచ్చింది చెప్పు. ఇక్కడ ఎవరిని గొప్ప అన్నాడు, ఎవరిని తీసేయడు. అందరికీ ఓకే ఓకే అంటాడు సారు. నువ్వు 2 మాటలు చెప్తావో చెప్పు, ఓకే. ఇంత ప్రోత్సాహం ఇచ్చి డెవలప్ చేసిన గురువు ఈ భూమి మీద ఎవ్వరు లేరండి. ఆ అవకాశం మనకు వచ్చింది. ఎవరి దగ్గర అనుభవాలు ఉంటే వచ్చి చెప్పండి. ఇంత అవకాశం మళ్ళీ రాదు. నా పేరు ఆళ్ళగడ్డ, నా ఊరు ఆళ్ళగడ్డ. నా పేరు అనసూయాదేవి. నేను ఆళ్ళగడ్డ పిరమిడ్ నుంచి వచ్చాను. మాకు 21, 22, 23 మౌన ధ్యానాలు ఉంటాయి ఆళ్ళగడ్డ పిరమిడ్లో. అక్కడికి తిరుపతి నుంచి రవిరాజా సార్ గారు వచ్చారు. సార్ గారు ధ్యాన జగత్ పుస్తకం తీసుకోండమ్మా, ప్రతి నెల సంచికలో మంచి మంచి అనుభవాలన్నీ ఉంటాయని చెప్పారు. నేను ఈ నెలలోనే ఆ సంచిక తీసుకున్నాను. హైదరాబాద్ వెళ్ళాను ఆ సంచిక తీసుకొని. అక్కడ పుస్తకం చదువుతూ ఉంటే నాకు ఈ 42వ సార్ గారి ఇక్కడ సదానంద గారి
వార్షికోత్సవం అనేది నాకు తెలియదు. ఆ పుస్తకం చదవడం వల్ల నాకు ఈరోజు ఈ కార్యక్రమం ఉందని తెలిసింది. వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చేసాను. నేను ఆ పుస్తకం తీసుకోవడం వల్లనే నాకు ఈరోజు ఆ విషయం తెలిసింది. ఆ పుస్తకం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయని చెప్పి చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ ధ్యాన జగత్తు తీసుకోవాలని, అందరూ దానివల్ల ఎన్నో అనుభవాలు పొంది ఈ ధ్యానంలో మంచిగా ఉంటారని చెప్పి నాకు ఈ విధంగా రవిరాజా సార్ గారి ద్వారా నేను ఆ పుస్తకం తీసుకోవడం ద్వారా ఈరోజు ఈ సదానంద యోగి గారి ఈ కార్యక్రమానికి అటెండ్ కాగలిగానని చాలా సంతోషంగా ఉంది. పత్రిజీ గారికి, సదానంద యోగేశ్వరులకు నా ప్రణామాలు. సుభాష్ పత్రిజీ గారికి శతకోటి పాదాభివందనాలు. స్వర్ణమాలమ్మకు శతకోటి పాదాభివందనాలు. సదానంద యోగికి శతకోటి పాదాభివందనాలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకందరికీ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అందరికీ. నేను ధ్యానంలోకి రావడము వేరే వాళ్ళు బ్యాంకులో పనిచేస్తాడనమాట. ఆయన ఫ్రెండు ఆమె వచ్చి, ఆయన భార్య వచ్చి నన్ను బుధవారం అమావాస్య ఉంది రాయన్నది. సర్లే నేను షాప్లో కూర్చున్నా కదా, ఇబ్బంది అంటే లేదు నువ్వు ఏదో ఒకటి సొడ్డు పెట్టుకొని రావాలా, ఎవరినో నువ్వు పోవాలంటే అవి జరుగుతుంది అనింది. అనుకోకుండా మా బాబు వచ్చినాడు ఒక వారము, మళ్ళీ సార్ వచ్చినాడు. వారిని కూర్చోబెట్టేది పోయేది ఒక గంట. మా ఇంటి పక్కల వైదేహి మేడం అనింది. ఆమె వాళ్ళందరూ వస్తున్నారు మా ఇంటికి వెళ్ళి. సరే వీళ్ళందరూ చేస్తున్నారు బాగుంది కదా అని నేను కూడా వస్తుంటేది ధ్యానానికి. వైదేహి మేడం పిలుస్తుండే ఆడ పోయి కూర్చుంటుంటే పక్కన పిరమిడ్ ఉంది. పోతూ దిన్నం చెప్తుంది ధ్యానం అంటే మీరు కళ్ళు మూసుకొని కూర్చోాలని. నేనేమనుకున్నా గురుబోధ తీసుకున్నాను కదా, తప్పేముంది లేని నేను నామం అనుకుంటున్నాను. 5 ఏళ్ళు చేసినట్లా నామం. ఎక్కడికి పోలేకపోయినా బయటికి పోవాలంటే పంపించకున్నాడు. నేను పోవాలి ఈసారి అని శ్రీశైలం పోవాలనుకున్నా, పంపించలే. ఏదో ఒకటి ఆటంకం పడుతుంది. సరే నా అన్న దీనికి అది కర్త అన్న ఇది నందవరం, ఇది అమరావతికి మేడం వాళ్ళు పోతుంటే ఇంక నేను కూడా పోవాలని సంకల్పం పెట్టుకున్నాను. ఖచ్చితంగా నేను పోవాలి ఈసారి సంకల్పం అని అనుకున్న, గురుగారికి చెప్పుకున్నా అంతే. పోవాలనుకుంటే మా ఆయన ఏం చేసినా మా అక్క వాళ్ళది నామకరణం ఉన్నది. ఇవి ఒక్కరోజే కదా, ఇవి ఒకరోజు చేసి రేపు అంటే లేదు వాళ్ళు మేడం వాళ్ళంతా పోతున్నా నాకు తోడుంటారు నేను పోతానని చెప్పి కాదుకుంటున్నాను. లేదులైతే నేను వస్తాను ఇద్దరం మనం పోదాంలే వాళ్ళు పోనీయాలా అన్నాడు. సర్లే అని చెప్పి నేనేం చేసినానంటే ఇంకా ఆగినాక మరుసటి రోజు నామకరణం అయిపోయింది. ఇంకా 2వ రోజు అవుతుంది, 3వ రోజు అవుతుంది ఏం చెప్పకుండా అన్నాడు. నేనేం పోవాలనే పెట్టుకున్నాను. ఏం చేసినానంటే నా పక్కింటి ఆమె చెప్పినాడు ఇవాళ మీరు రేపు పొద్దున్నే పోతామునని. నన్ను అడుగుతుంది మీరు పోతుండారంటేనే రేపునని. అంటే ఏమనలే నాకు తెలియదు. రాత్రి వచ్చి రేపు పొద్దునే పోదామన్నాడు. సర్లేమని పోయినాం. నేను మా అక్క వాళ్ళ ఊరికి పోతాను పాలకొల్లుకు, నేను ఉండనిడా నువ్వు ఉండు నేను ఇచ్చిపెట్టిపోతాను అన్నాడు. సర్లే అన్న. అక్కడికి పెట్టాక సాయంకాలం అయింది. అందరూ ధ్యానంలో కూర్చున్నారు. కూర్చున్నాక ఈయన కూడా కూర్చున్నాడు. కూర్చొని ధ్యానంలో కూర్చొని 8 గంటలకు లేపినారు. లేపినాక లేచి నేను పోను బాగుంది 5 రోజులు ఇక్కడే ఉంటాను, 5 రోజులు అక్కడే ఉన్నాడు. ఉన్నాక మళ్ళీ ఏమైందంటే బెంగళూరులో మళ్ళీ ధ్యానం ఇదే పెట్టినారు బుద్ధ పౌర్ణానికి. ఇట్లా ఈ బుద్ధ పౌర్ణానికే పోయినాం. పోయింటే అక్కడికి పోయింటే మా ఊరోళ్ళు వచ్చినారు. పుసులూరు మాది, మా అత్తగారు ఊరు. మేము నంద్యాలలో నేను. వాళ్ళంతా వచ్చింది ఏం రా మీరందరూ ఇట్లా వచ్చినారని వాళ్ళంతా అడిగినాడు. ఓయమ్మ మేము చేటి 15 ఏళ్ళు అయింది నీకు ఇప్పుడు తెలిసినా అన్నాడు. అంటే అవునా నాకు తెలియదు నాకు ఇప్పుడే తెలిసింది అన్నాడు. అంటే మన ఊర్లో పెడితే వస్తారా మీరందరూ అని అడిగినాడు. ఎందుకురా వస్తాం నువ్వు పెట్టు అన్నాడు. అంటే సర్లేమో 41 రోజు పెడదామని వేరే మేడాన్ని అడిగి పెట్టించినాం. పెట్టించింటే 41 రోజు దిన్న ఒక మాస్టర్ని పిలుచుకపోవడము, క్లాస్ చెప్పించడము. మా ఊళ్ళో అందరికీ ఏమంటున్నాం మాకు పనులు కావు మీకు బాగా చేస్తున్నారు, బరగొడ్లు ఉన్నాయి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్తుంటారు వాళ్ళు. మేమేమంటుంటామంటే నువ్వు చేసుకో క్లాస్ ఒక్కటేనండి మీకు 41 రోజు మండలం ఉంది కదా క్లాస్ ఉంటే మీకే తెలుస్తుంది అని చెప్తుంటే తిరుగుతుంటామంట. దిన్నం సాయంకాలం మేము తిరుగుతుంటే వాళ్ళు ధ్యానం చేస్తుంటారు. ఒక ఆమె ఏం చేసిందంటే ఏందమ్మా నిన్న మొన్న 2 రోజులు నువ్వు చెప్పబట్టి నేను రాలేకున్నానని నా మగం చూసి అట్లా పోయేది ఇట్లా వచ్చేసింది. వచ్చినానకంగా అసలు ఇంకా అయిపోయేంత వరకు ఒక్కరోజు కుంటు పెట్టలే. దిన్నం వస్తున్నారు బాగా, ఒక 50 మంది అయినారు బాగా. అయినాక ఏదో పిరమిడ్ కట్టించాలని స్థలం అనుకున్నాం. మా ఆయన ఫ్రెండే నేను ఇస్తానని ఇచ్చినాడు. ఈ ధ్యానంలోకి రావడం అక్కడికి పోయినప్పుడు ఏమైందంటే నేను గురుబోధ తీసుకున్నానని నామం అనుకుంటున్నాను కదా, అమరావతికి పోయింటే మీరు శ్వాసను గమనిస్తేనే మీలోకి మీరు పోయేది అని చెప్పినాడు. నామం అనుకుంటే అక్కడే ఉంటారు అన్నాడు. ఇంటికి వచ్చినాక 41 రోజు నామం లేకుండా శ్వాసను గమనిస్తే 10 రోజులకు తలనొప్పి తగ్గిందండి. నాకు వెనక తలనొస్తుండే కర్నూలుకు పోవాలనుకుంటే 10 రోజులకు తగ్గింది. మళ్ళీ 20 రోజులకు పెయిన్స్ తగ్గింది. ఎప్పుడు ట్యాబ్లెట్లు వేసుకోవడము మందులు తినడం సప్పగా తింటుంటే నేను అనుకోలే మామూలు 41 రోజు చేసుకుంటున్నాను అంతే కదా, దాని మీద గుర్తే లేదు అసలు. 20 రోజులకి ఏం లేదు బాగుంది. మన 41 రోజు అయిపోయాకల్లా నెలకోసారి గ్రహాన్ని మెల్లాంతరము నెలకోసారి పడిపోతుంది. అది లేదు అసలు 3 పోయినాయి 41 రోజుకు. హ్యాపీగా బాగున్నాం, బాగా చేసుకుంటున్నాం. మా ఊర్లో కూడా బాగా 200 మంది బాగా చేస్తున్నారు, బాగున్నారు. పుణ్యానికి అమావాస్యకు మాస్టర్ని లంపడము, క్లాసులు చెప్పించడము, ఏదైనా మంచి చెడ్డ ఆయన కూడా చూసుకుంటుంటాడు.
మీకు అందరికీ నాకు తెలియదు తప్పు ఏమన్నా అంటే తప్పు క్షమించండి. నేను నా పత్రిక గారికి శతకోటి పాదాభివందనాలు. ఇక్కడ వచ్చిన వాళ్ళకందరికీ థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. అందరికీ నమస్కారం. సో సార్ చెప్పినట్టు సాధన బోధనతో పాటు ప్రచారం కానీ ఉంటుంది. సో గత 10 సంవత్సరాలుగా ఎన్నో పిరమిడ్లకి వర్క్ చేయడం కూడా జరిగింది. నా పేరు సార్ చెప్పారు రవిరాజు. నేను పుత్తూరు నుంచి వచ్చాను. తిరుపతిలో ప్రజెంట్ ఉన్నాను. సో ప్రతి ఒక్కరికి ధ్యానం గురించి జ్ఞానం గురించి తెలుసు, కానీ అందులో ఎలా ముందుకెళ్ళాలనేటువంటి సందేహాలు ఉంటాయి. సాధారణంగా సందేహాలు అనేది ఎలా తీరుతాయంటే సజ్జనులతో సాంగత్యం చేసినప్పుడే మనకి ఆ సమాధానాలు చాలా సులభంగా, ఎందుకంటే మన అంతర్గత శక్తిని మనం తెలుసుకోలేదు, మన అంతర్గతంగా మనం వినే స్థితి మనకు లేనప్పుడు సజ్జనుల యొక్క సాంగత్యంలో మనకి వెంటనే ఆ సమాధానాలు లభిస్తాయి. అప్పుడు సందేహం తీరుతుంది, సాధన కుదురుతుంది. సో కాబట్టి సజ్జనుల యొక్క అంటే సత్యముతో ఉన్నటువంటి సద్గురువుల చేతే మనకి మన సందేహాలన్నీ తీరుతాయి. అప్పుడు సాధనలో మనం ముందుకెళ్ళగలుగుతాం. సో ఈరోజు సదానంద యోగి పత్రిజీ సార్ యొక్క గురువు గారికి శతకోటి నమస్కారాలు. చాలా అద్భుతమైనటువంటి శక్తి ఈ స్థలంలో, ఈ చుట్టుపక్కల. ముఖ్యంగా మార్నింగ్ వచ్చి ఒక 20 మినిట్స్ మెడిటేషన్ చేయడం జరిగింది సమాధి దగ్గర. చాలా అద్భుతంగా ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కళ్ళు తెరవాలనిపించట్లేదు. సాధారణంగా మనము ఎంతో తపస్సు చేస్తే కానీ అలాంటి స్థితి రాదు. సో అంత గొప్ప అవకాశము. ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కానీ మౌనము, ధ్యానము ఎవరైతే పరిపూర్ణంగా సాధనలో తను తాను తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఇక్కడ గొప్ప అవకాశము. సమయాన్ని వృధా చేయకూడదు. ఎంత సమయమైనా మనం సాధన చేయొచ్చు. కానీ మనం ఏమనుకుంటామంటే మన వయసు ఎంత, అన్ని నిమిషాలే ధ్యానం చేయాలి అనుకుంటాం. కానీ 1,00,000 సందేహాలు వస్తాయి. ఆ సందేహాలకి సమాధానం ఎక్కడ దొరుకుతుందంటే సజ్జనుల యొక్క సాంగత్యం చేతనే లభిస్తుంది. మరియు పత్రిజీ సార్ మానసపుత్రిక ఏమిటి? ధ్యాన జగత్ మ్యాగజైన్. పత్రిజీ సార్ యొక్క మానసపుత్రిక ధ్యాన జగత్ మ్యాగజైన్ ప్రతి ఒక్కరూ సారేమన్నాడంటే, నేను మీ ఇంట్లో ఈ పుస్తకము మీ ఇంటికి వస్తుంటే నేను మీ ఇంట్లో ఉన్నట్టే అని చెప్పారు. అది అక్షర సత్యము. మన ఇంట్లో ఏదన్నా చెడు జరిగితే ఏదో ఒక విధంగా పుస్తకం రాకుండా పోవడము ఇలా జరిగాయి నాకు. సో ప్రతి ఒక్కరు కానీ ఆ పుస్తకాన్ని, గురువుగారు మన ఇంట్లో ఉన్నారు అంటే సార్ ఇచ్చే ప్రతి మెసేజు ఆ పుస్తకంలో ఉంది. ఫస్ట్ 2 పేజీలు చదివితే చాలు సార్ మెసేజ్ ఉంటుంది. మనకు అక్కడే మనకు కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా అందుతూ ఉంటాయి. కాబట్టి తప్పకుండా ధ్యాన జగత్ మ్యాగజైన్ ప్రతి ఒక్కరూ తెప్పించుకోవాలి. సో ఎవరైనా కావాల్సి ఉంటే నా నెంబర్కి కానీ నాతో కానీ కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రతాప్ రెడ్డి సార్ దగ్గరగా నా నెంబర్ ఉంటుంది. మ్యాగజైన్లో ఉన్న ప్రతి విషయము, అంటే మన ఈ భూమండలంలో పిరమిడ్ సొసైటీ కావచ్చు, వేరే సంస్థలు కానీ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయో అందులో మనకి పరిపూర్ణంగా విషయాలు అందుతాయి. మనం నిద్రలేస్తేనే టీవీ న్యూస్, వార్తాపత్రికలను చూస్తూ ఉంటాం. కానీ చూడాల్సింది ఏంటంటే ధ్యాన జగత్ మ్యాగజైన్. ప్రతి ఒక్కరూ తప్పకుండా ధ్యాన జగత్ చందాదారులు కావాలని కోరుకుంటూ, తద్వారా మనకి ఎంతో జ్ఞానం వస్తుంది. మనం విషయ జ్ఞానం వివేకాన్ని పెంచుతుంది, ఆత్మజ్ఞానం అన్నిటి వైపు నడిపిస్తుంది. కాబట్టి ఆత్మజ్ఞానం అనేది సాధనలో వస్తుంది. వివేకం కలిగినప్పుడే ఆత్మస్థితి అనేది మనకి పరిపూర్ణంగా సిద్ధిస్తుంది. ఎంతటి వీరులకైనా ఈ భూమి మీద చివరి గమ్యం ఏంటి అంటే తనను తాను చేరుకోవడం, తనను తాను తెలుసుకోవడం. మన గురువులందరూ కానీ అదే చేశారు.
మనం కానీ అది చేయడం కోసమే ఇక్కడికి వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చినాక కానీ మనకి ఏముంటాయంటే కోరికలు ఉంటాయి. నేను నాది, నేను నాది, ఏది నీది ఏది నువ్వు అనేది నువ్వు గ్రహించగలిగితే సగం స్థితి మనకు వచ్చేస్తుంది ధ్యానంలో. అంటే ధ్యానంలో నేను నాది అనేటువంటి రెండు విషయాలే ఎప్పుడైతే మనం వదులుకోగలుగుతామో సాధనలో మనకు పట్టొస్తుంది. ఆ నేను అనేది ఏంటి, నేను అనేసి నువ్వు ప్రశ్నించుకుంటే ఏది నాది అని నువ్వు ప్రశ్నించుకుంటే ఏది నీది కాదనే స్థితి నీకు ధ్యానంలో కలుగుతుంది. ఇది ఎలా తెలుసుకోగలమంటే మౌన ధ్యానం, మహా మౌన ధ్యానం. ఇప్పుడు ఆలగడ్డలో గత 4 నెలలుగా మహా మౌన ధ్యానం జరుగుతుంది. అందరికీ అవకాశం ఉంది. తప్పకుండా కాశీరెడ్డి నాయన ఆశ్రమం నందు 3 రోజులు ఇంతకుముందు మేడం గారు చెప్పారు. సో తప్పకుండా అందరూ ఆ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి నేను చెప్తున్న విషయం ఏంటంటే పిరమిడ్ శక్తి అద్భుతమే, ధ్యాన ప్రచారము అద్భుతమే, జ్ఞానము అద్భుతమే. కానీ ఇక్కడ అన్ని అద్భుతాలే, కానీ అద్భుతంలో మనం ఉన్నామా లేదనేది మనం చూసుకోవాలి. ఎప్పుడైతే ఆ అద్భుతంలో మనం ప్రయాణం చేస్తున్నామా లేదా, మన వంతు మనం సేవ చేయగలుగుతున్నామా లేదా. మనము మౌనం అంటాం, కానీ మనం ఎప్పుడు మౌనం చేసి ఉండం. సో ఎదుటి వాళ్ళు ఎలా వింటారు? వినరు. మనం చేయాలి. ఇంతకుముందు ఒక మేడం చెప్తున్నారు, నేను చెప్పేటప్పుడే నేను వచ్చిన వెంటనే సబ్జెక్ట్ ఎక్కడికి వచ్చిందంటే మౌనం ధ్యానం గురించే చెప్పారు. యద్భావం తద్భవతే. మనం ఏ పనులు అయితే చేస్తుంటామో మన హృదయంలో ఏదైతే ఉంటుందో ఈ సృష్టి మొత్తం కానీ అదే కనబడుతుంది. కాబట్టి మనము సృష్టిని మార్చాలని ప్రయత్నించాల్సిన అవసరం లేదు. మన దృష్టిని మార్చుకొని మనల్ని మనం సరిచేసుకునే ఏకైక మార్గము మహామౌన ధ్యానం. ఎప్పుడైతే మౌనంగా ధ్యానం పరిపూర్ణంగా చేయగలుగుతామో తప్పకుండా ఎలాంటి మూర్ఖ స్థితిలో ఉన్న బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తుంది. ఒక 9 months నేను వాటర్తో మౌన ధ్యానం చేశాను. ఓన్లీ వాటర్ మాత్రమే తీసుకొని 9 నెలలు పుత్తూరులో త్రినేత్ర పిరమిడ్ అనే ఆ పిరమిడ్ వర్క్ జరగాలని ఒక ఆశయంతో 9 నెలలు ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేశాను. తపస్సు అంటే మనసును జయించడం. మనసును ఛేదిస్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ మారిపోయాయి. నేనేం చేయలేదు, మన ద్వారా గురువులు చేపిస్తారు. సో మనము గురువులకి సలెండర్ అంటే గురువులని చెప్పేటువంటి వినే స్థితి మనకు ఉండాలి. ఇంతకుముందు సార్ చెప్తూ ఒక మాట అన్నారు, తాడే మాస్టర్లతో మాట్లాడతారు, తాడే ఉన్న వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. సత్యం అది. కానీ మన చెవులకి కంటికి మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులకి మనం పసిగట్టలేం. ఇవన్నీ దైవ రహస్యాలు. ఉదాహరణకి లైట్ మండుతూ ఉంది, దానికి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? కనబడుతుందా? కనపడదు. అలాగనే ధ్యానం చేస్తే అన్నీ జరుగుతాయి. కానీ మనం జరగలేదనే ఆలోచనల్ని ఆపేదానికి మనకి శక్తి కావాలి. అంటే ఆ పాజిటివ్ జరుగుతుంది, తప్పకుండా సాధిస్తాము, ఇది నెరవేరుతుంది అనేటువంటి ఆలోచనతో మనం ఉండగలగాలి. సంకల్పము లేదు, కానీ సంకల్పం ద్వారానే ఈ సృష్టి జరుగుతుంది. ఇది చాలా డెప్త్ సబ్జెక్టు. సంకల్పాలు లేవు, కానీ సంకల్పం ద్వారానే ఈ సృష్టి జరుగుతుంది. సేతు మహావిజ్ఞానము అనే పుస్తకాల్లో చాలా వివరంగా ఉన్నాయి. సేతు విజ్ఞాన పుస్తకాలు తప్పకుండా చదవండి. సారు ఈ భూమి మీద నాకు ఎక్కువగా అర్థం కాని పుస్తకం ఏదైనా ఉందంటే అది సేతు మహాజన్ పుస్తకాలే అని చెప్పారు. కానీ సారు చెప్పింది అక్షర సత్యమే. ఎందుకంటే సంకల్పాలు లేవు, కానీ సృష్టి మొత్తము సంకల్పమే అన్న ఓటే చాలా అర్థం చేసుకోలేం. మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు అంటాం, అవునా? కానీ మనం ఏం చేస్తున్నామో ఇతరుల మీదకి నెట్టేస్తూ ఉంటాం. అంటే ఏమని అర్థం? ధ్యానం చేస్తున్నాము, కానీ
కాలంతో కలిసి లేదు, కాలంతో విడిపడి ఉన్నాం. వర్తమానంలో లేదు, గతంలో ఉన్నాం, భవిష్యత్తులో ఉన్నాం, కానీ ప్రజెంట్ టెన్స్లో లేదు. కాబట్టి పరధ్యానం పరమ కష్టం, ధ్యానం పరమసుఖం. పరధ్యానం పరమ కష్టం, ధ్యానం పరమసుఖం. అందుకే గురువుల మాట వినాలి. వస్తే రాని, పోతే పోని, ఉంటే ఉండని. ఎంత గొప్ప వాక్యాలు! ఇలాంటివి నెమ్మన వేసుకుంటూ ఉండాలి. పొగడతలకి పొంగకూడదు, బాధకి కొంగకూడదు, దేనికి వంగకూడదు. యోగి లక్షణం. నువ్వు భగవద్గీత ఎత్తుకున్నా, ఖురాన్ ఎత్తుకున్నా, వేదాలు ఎత్తుకున్నా, ఉపనిషత్తులు ఎత్తుకున్నా ఇవే ఉన్నాయి. మనం ఎవరైనా పొగిడేస్తే ఆకాశంలోకి వెళ్తాం, ఎవరైనా తిట్టేస్తే పాతాళలోకానికి పడిపోతాం. కానీ మన స్థితి ఏంటి, మనమేంటి, మనం యోగ స్థితిలో ఉన్నామా అనేటువంటిది ఒక మౌన ధ్యాని అంటే మౌనంగా ఉంటూ ధ్యానం చేశామంటే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. మనం ఏమనుకుంటే అదే జరుగుతూ ఉంటాయి, మనం అనుకోకపోయినా అవే జరుగుతూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే మన డిజైన్. సార్ ఎప్పుడో చెప్పారు, మనం అన్నీ డిజైన్ చేసుకొని వచ్చాము ఈ భూమి మీదకి, కానీ ఆ డిజైన్ ప్రకారం మనం నడుచుకోవడానికే ధ్యానం. ఆ ప్రవాహంలో మనం వెళ్ళడానికే ధ్యానం. కాబట్టి ధ్యానం లేని జీవితం వృధా. ధ్యానం అనేది చాలా గొప్పది. మౌనం అనేది పునాది. ధ్యానం అనేది గొప్పదే, కానీ ధ్యానానికి పునాది మౌనం. ఎందుకు మౌనం అంటే రమణ మహర్షి చెప్పకుండానే చెప్పారు ఈ విషయాన్ని. ఎవరన్నా వెళ్తే ఏం చెప్పారు? మౌనంగా ఉండి నేను తెలుసుకొనే చెప్పారు, ధ్యానం చెప్పలేదు. ఎందుకంటే నోరుని ఆపేస్తే మనసు ఆటోమేటిక్గా నిలుస్తుంది. అందుకే సార్ కానీ సింపుల్గా ఒక వర్డ్లో చెప్పారు, నోటిలోని మౌనం మనసులోని శూన్యం. నోటిలోని మౌనం మనసులోని శూన్యం, దాని పేరు ధ్యానం అన్నారు. అదే రమణ మహర్షి కానీ చెప్పారు. మనం కానీ ఎక్కువగా మౌనం వహించాలి. మౌనంలో మనకి మనం పరిచయం అవుతాం, మనల్ని మనం గ్రహించగలుగుతాం. అధ్యాయం మనల్ని మనం అధ్యయనం చేసుకుంటాం. మనం ఏం మార్చుకోవాలి, ఏం మార్చుకుంటే మన జీవితంలో అన్నీ మారుతాయి అనేది మౌనంలో ధ్యానంలో మాత్రమే పసిగట్టగలం. ఇంద్రియ నిగ్రహం వస్తుంది. ఎప్పుడైతే మనం మౌనంగా ఉంటూ ధ్యానం చేస్తామో మన ఇంద్రియాలన్నీ మన కంట్రోల్లో ఉంటాయి. ఆహారంలో మేడం చెప్పారు, ఉపవాసాలు చాలా గొప్ప విషయాలు అవి. శరీరాన్ని సరిగ్గా ఉంచాలంటే ఉపవాసము, నోటిని సరిగ్గా అంటే మాటని అంటే జీవితమే, మాటే జీవితం, మాటని సరిగ్గా ఉంచుకోవాలంటే మౌనమే, భవిష్యత్తు అద్భుతంగా ఉండాలంటే ధ్యానమే. కాబట్టి ఈ మూడింటిని చేయాలంటే అంత ఈజీ కాదు అని అనుకుంటాం, చాలా సులభం. దీనికంటే సులభమైంది ఇంక ఈ భూమి మీద ఏదీ లేదు. హంసయానం, హింసయానం కాదు, హంసయానం. హంసయానం అంటే సులువైనటువంటిది, సరళమైనటువంటిది, సహజమైనటువంటిది. మరి సహజమైనది సులభం, కానీ మనం ఏం చేస్తున్నామో, ఏం చేయాలో, ఏం చేయకూడదంటే శాకాహారమే కాదు. నేను రీసెంట్గా ఒక క్లాస్కి వెళ్ళాను. ర్యాలీలు చేస్తున్నాం, పిరమిడ్లు కడుతున్నాం, శాకాహారం గురించి తెలుసుకున్నాం, శాకాహారం అయ్యాం కదా అనుకుంటే అక్కడ ఒక బ్రహ్మజ్ఞాని చిన్న మాట అన్నాడు, ఇవన్నీ కాదు అన్నాడు. ఇవన్నీ అంటే చేయొద్దని కాదు, నువ్వు అందులో ఉండిపోయావు. నువ్వు ఎక్కడ ఉండిపోయావు? అందులోనే ఉండిపోయావు, కానీ నువ్వు మళ్ళీ మర్చిపోతున్నావు. నీ యథార్థ స్థితిని నువ్వు పోగొట్టుకుంటున్నావు అనేసి ఒక క్షణం గుర్తు చేయడం వల్ల మళ్ళీ తిరిగి మనలోకి మనం ప్రయాణించగలుగుతాం. అందుకే మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో, ఎక్కడ పడిపోయామో, ఎక్కడ ఉన్నామో, మన స్థితి ఏంటో మనకు తెలియాలంటే తప్పకుండా మౌన ధ్యానం. మనకు మనమే నిర్ణయించుకోవాలి, దృఢ సంకల్పం. నేను ఈరోజు 24 గంటలు ఎవరితో మాట్లాడను. ఎప్పుడైతే మనం అలా నిర్ణయించుకుంటామో మన నిర్ణయమే నిర్భయంగా అది లక్ష్యాన్ని చేరుస్తుంది. ఏదైనా అంతే, నువ్వు వెళ్ళి చేయాల్సిన అవసరమే లేదు, కానీ నీ పనులన్నీ జరుగుతూ ఉంటాయి. దట్ ఈజ్ ఎ మెడిటేషన్. మెడిటేషన్ అంటే మెరాకిల్స్. దైవంతో కలిసి ఉన్నవాడికి ఈ భూమి మీద ఏది అసాధ్యం కాదు. దైవంతో విడిపడి ఉన్నవాడికి అన్నీ అసాధ్యమే. మరి దైవంతో కలిసి ఉండడమే ధ్యానం, దైవంతో జీవించడమే మౌనం. కాబట్టి మౌనం చేయడం చాలా సులభము. ఫస్ట్లో కష్టం అనిపిస్తుంది, కానీ అందులో ఉన్నటువంటి ఆనందం ఈ భూమి మీద ఎక్కడ లభించదు.
కాబట్టి తప్పకుండా అందరూ నోటిలోని మౌనం, మనసులోని శూన్యం, దాని పేరు ధ్యానం. ఎప్పుడైతే పాటిస్తారో, చేస్తారో, అనుభవిస్తారో అప్పుడే మీ మాటలని ఎదుటి వాళ్ళు వింటారు. మనం ఎంత మౌనంగా ఉండి మాట్లాడితే మన మాటలు ఎదుటి వాళ్ళకి అంత ఆకర్షణీయంగా ఉంటాయి. అందుకే సారు గమనించాలి. సార్ దగ్గర నేను గమనించింది ఏంటంటే సారు 90% మౌనంలోనే ఉంటారు. మనం అందరూ గమనిస్తుంటాం. సార్ దగ్గర ఏదేదో మాట్లాడాలి, చేసేయాలి అనుకుంటాం. కానీ సార్ దగ్గరికి వెళ్తే మైండ్ జీరో అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే సార్ ఎప్పుడు ఎక్కడున్నారు? శూన్యంలో ఉన్నారు, మౌనంలో ఉన్నారు. ఆ మౌనంలో, శూన్యంలో ఏది అవసరమో అదే మాట్లాడతాము. కాబట్టి మౌనం అంటే మాట్లాడకుండా ఉండడం కాదు, కానీ మౌనం అనే నోరుని ఆపేస్తే ఎలా మాట్లాడాలో, ఎంత మౌనంగా ఉంటే అంత ధ్యానం కుదురుతుంది. అన్ని సమస్యలు సమసిపోతాయి. ఏ సమస్య ఉన్నా దానికి సమాధానం నీలోనే ఉంది అంటాం కదా. మనలోనే ఉన్న ఆ సమాధానాన్ని మనం అందుకోవాలంటే కానీ తప్పకుండా ఏం చేయాలి? మౌనం వహించాలి, మౌనం చేయాలి, మౌన సాధన చేయాలి. ధ్యాన సాధన ఆటోమేటిక్గా సహజంగానే లభిస్తుంది. కాబట్టి సర్వ సమస్యలు ఎక్కడి నుంచి వస్తాయంటే నోటి నుంచే వస్తాయి. ప్రతి సమస్య మన నోటి నుంచే జనిస్తుంది. మరి దాన్ని సరి చేసుకుంటే మన జీవితం సరిచేయబడుతుంది. మౌనం ఎంత గొప్పది అనేది చేసిన వాళ్ళకే తెలుస్తుంది. ధ్యానం ఎంత గొప్పది అనేది చేసిన వాళ్ళకే తెలుస్తుంది. మౌన ధ్యానం ఎంత గొప్పది అనేది గురువులను చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి సద్గురువులకి, సదానంద యోగి గారికి, ఆయన ఈరోజు ఇక్కడ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నమస్కరిస్తూ, తప్పకుండా ఆలగడ్డలో జరుగుతున్నటువంటి 20, 21, 22 3 రోజులు మహామౌన ధ్యానం తప్పకుండా అందరూ పాల్గొనాలని కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం. బనగానపల్లి మామిడి పండు ఎంత మధురంగా ఉంటుందో, మరి సదానంద స్వామి చెప్పిన మార్గంలో మౌనంగా సాధన చేస్తూ ఉంటే అంత మధురంగా ఉంటుందని ఆయన 8 నెలలు నీరుతో జీవించాడు. ఒకరికి సాధ్యమైందంటే ప్రపంచంలో ఎవరికైనా సాధ్యమే. పత్రిజీ రామచన్నారెడ్డి కళ్ళు మూసుకొని పత్రిజీ ఇంట్లో జరిగే విషయాలన్నీ చూడగలిగాడు. 83లో పత్రిజీ ఇంట్లో జరిగే విషయాలు చెన్నారెడ్డి అనంతపురంలో ఉండి చూసి చెప్తున్నాడు ధ్యానంలో కూర్చొని. పత్రిజీ అప్పటికే బ్రహ్మజ్ఞాని. అరే, ప్రపంచంలో భూమి మీద ఒకరికి సాధ్యమైతే అది ఎవరికైనా సాధ్యమే. దాన్ని పట్టుకున్నాడు. ఓకే, ఇది ఏంటో చూడాలని, ఎక్కడ మీ గురువు, వెళ్దాము అని అప్పుడు రాఘవేంద్ర లాడ్జిలోకి వెళ్ళారు. ఇక్కడ ఒక మహాగురువు ఉన్నాడు, ఆ సదానంద యోగి, ఆ ధ్యానము వెళ్దామని ఆ రోజు 81 జనవరి 1 వెళ్ళి ఆ ముగ్గురు, రామ్మోహన్ మరియు పత్రిజీ, చెన్నారెడ్డి, మరి ఇంకొకరు నలుగురు కలిసి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఆ జ్ఞానంతో మొదలుపోయింది వాళ్ళది. కాబట్టి సాధన చేసినప్పుడే వాళ్ళకి తెలుస్తుంది, చెప్పే వాళ్ళకి తెలియదు. కాబట్టి ఒక చక్కెర రుచి చూడాలంటే నోట్లో వేసుకోవాలి, ధ్యాన యొక్క రుచి చూడాలంటే సాధన చేయాలి. కాబట్టి ఇంకా ఇలా ఎన్నో ఉన్నాయి. ఇంకెవరైనా మాస్టర్స్, మీరు ఎవరైనా కానీ ఈ ధ్యానం యొక్క రుచి చూసిన వాళ్ళు క్లుప్తంగా వచ్చి చెప్పొచ్చు. ఇది ఎంతోమందికి ఉపయోగపడుతుంది. మరి ఇలాంటి కార్యక్రమాలు ప్రతిరోజు ఆదివారము ఇక్కడ నడుస్తూ ఉంటాయి. మీరు వచ్చి షేర్ చేయొచ్చు. ఎప్పుడైతే మీరు ఇలా చెప్పడం సిద్ధమవుతారో మీ ఆత్మానుభవాలు కొత్తవి వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మీరు చెప్పడానికి సంకోచిస్తారో మీ ఆత్మ కొత్త విషయాలు మీకు తెలియచేయదు. ఎప్పటికైనా డ్యాములో నీళ్లు ఉంటే పాచిపట్టిపోతాయి, అవి పొలాలకు వెళితే పంటలు పండుతాయి. డ్యాములో ఉండి నీరు ఏ లాభం లేదు, అవి పొలాలకు వెళ్ళి పంటలు పండితే ఆ ఎండిపోతున్న వరిమళ్ళు పండుతాయి. అలాగే మీకు వచ్చిన అనుభవాలు 10 మందికి వెళ్ళి వాళ్ళలో సమస్యలకు పరిష్కార మార్గం చూపుతుంది. అలాంటి సమస్యలతో వాళ్ళు బాధపడుతుంటారు. వాళ్ళు కూడా అరే, ఈ మాస్టర్ ఇలా జరిగింది, మరి నాకెందుకు కాదు అని స్ఫూర్తి పొంది వాళ్ళు ధ్యాన సాధనకు ముందుకు వస్తారు. అందుకే సాధారణ పత్రిజీ అంటాడు, నీకు ఏది కలిగింటే ఏది చెప్పు అని. చెప్పడం అనేది అర్థము, పరమార్థము అదే అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరము ఏదో ఒకటి పొందింటాము. నాకెందుకులే, నేనెందుకు, నా సాధన నేను చేసుకుంటాను అంటే అది కొంతవరకు పరిమితము కాదు. ఇది అందరికీ చెప్పాలి, దీని యొక్క గొప్పతనము అన్నప్పుడు అది ఎక్కువగా వ్యాప్తి జరుగుతుంది. మీరు చెప్పడం అంటే ఎవరి గురించి చెప్తున్నారు? ధ్యానం గురించి చెప్తున్నారు. ధ్యానం గొప్పతనాన్ని పొగుడుతున్నాం. ఇదంతా మన గురించి చెప్పుకోవడం కాదు. నువ్వు చేసే ధ్యానము నీకేమి ఇచ్చింది
అని చెప్పడం అంటే ఆ గొప్ప సాధన గురించి చెప్పినట్టు. దాని పట్ల మీరు ఒక పాజిటివ్నెస్ ఉన్నట్టు. ఇలా అద్భుతమైన కార్యక్రమాల్లో పాల్గొని మన అందరి కార్యక్రమాలను జయప్రదం చేసుకుంటున్నాము. రెండు మాస్టర్స్ ఎవరైనా ఉంటే, లేకుంటే ఈ ప్రోగ్రామ్ని ఇంతటితో ఎండ్ చేస్తాము. మరి ఈరోజు రాత్రి ఇక్కడే ఉండే వాళ్ళు ఉండి సాధన చేసుకోవచ్చు. ఓకే, ఈరోజు ఈ జరుగుతున్న ప్రోగ్రాంకి అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ, గురువులందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకున్నాం. పరమ గురువులందరికీ ఇక్కడికి వచ్చి హాస్టల్గా ఉండి మనందరికీ ప్రోగ్రామ్ను హాస్టల్గా ఉండి నడిపించారు. అది మనకు తెలియదు, అది సత్యం. మనం చూడకున్నంత మాత్రాన ఇక్కడ గురువులు లేరని కాదు, ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉండి నడుపుతుంటారు. ఆ హాస్టల్లో ఉండే మాస్టర్స్ అందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉండాలి. ఓకే, ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ అందరికీ సదానంద యోగి ట్రస్ట్ తరపున ధన్యవాదాలు చేసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి పిఎంసి కూడా ఆ అబ్బాయి ఉదయం నుంచి అదే రాత్రి వచ్చాడు, నిరంతరాయంగా నిలబడి సేవ చేస్తున్నాడు. ఒకసారి పిఎంసి నుంచి వచ్చిన మాస్టర్కు ధన్యవాదాలు చేసుకుంటూ, ఈరోజు స్పెషల్ ఏంటి ఇక్కడ 41వ ఆరాధన. ఇంకొకటి స్పెషల్ తెలుసా మీకు? హనుమాన్ జయంతి. హనుమాన్ అంటే ఎవరు? అంజనీ పుత్రుడు. ఆయన ఎలా అయ్యాడు హనుమంతుడు తెలుసా? ఎలా అయ్యాడు? ఇందాక చెప్పింది మేడం, చిన్నప్పుడే పిల్లలకు ధ్యానం నేర్పించాలని చెప్పింది. ఎందుకయ్యాడు హనుమంతుడు? వాళ్ళ తల్లి అంజనీదేవి 5 ఏళ్ళప్పుడే ధ్యానం నేర్పించింది. ప్రతి తల్లిదండ్రులు ఏం చేయాలి? అంజనీ పుత్రుడు లాగా తయారయ్యి హనుమంతుడిని తయారు చేయాలి మీ ఇంట్లో. కరెక్ట్ చెప్పింది. ఈరోజు స్పెషల్ ఏంటి? గురుగారి ఆరాధన, హనుమంతుడి జయంతి. అంటే ఇద్దరు ధ్యానం చేసిన వాళ్ళే, అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అందరికీ నమస్కారం. నా పేరు గోపాల్చారి, బేదంచర్ల మండలం. నేను పిరమిడ్ ఇంజనీరింగ్ని పిరమిడ్ తయారు చేసుకుంటాను. పక్కనే మాది బేదంచర్ల దగ్గర మధ్య రంగాపురం కొత్తపల్లి గ్రామం. ఎన్నో పిరమిడ్లు కట్టాను ఇప్పటిదాకా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం. ఎవరికైనా కానీ పిరమిడ్ కావాలంటే మాకు చేయొచ్చు. పక్కన కొత్తపల్లి మాది ప్రసాద్ అన్న ఉంటాడు, ఆయన కాంటాక్ట్ చేసినా మేము వచ్చి కడతాం పిరమిడ్స్. ప్రతి ఒక్క ఇంట్లో పిరమిడ్ ఉండాలండి. పత్రికా సంకల్పం ఏంది? శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్. పిరమిడ్లో జగత్ భాగంగా మాకు ఈ అవకాశం ఇచ్చారు సుభాష్ పత్రి గారు. పత్రి గారు చెప్పారు, నాయన నువ్వు ఏం చేస్తావంటే కార్పెంటర్ పని చేస్తావు అన్నారు. నా పేరు గోపాలాచారి, విశ్వ బ్రాహ్మణ్స్ మేము. నైనా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, పిరమిడ్ తయారు చేసి నేర్చుకో అని చెప్పాడు సార్. అంటే మాకు తెలియదు, అంటే విశ్వ బ్రాహ్మణుల కులంలో ఎందుకు పెట్టానో, ఎందుకు ఈ భూమి మీదకి వచ్చి కార్పెంటర్ పని చేశానో, ఈ పిరమిడ్ చేశానో మాకు తెలియదు. ఆయన చెప్పాడు, అరే పిరమిడ్ తయారు చేసి నేర్చుకో, కొన్ని లక్షల పిరమిడ్లు కట్టాలి అని చెప్పాడు. ఓహో, అందుకే ఈ కులంలో అంటే విశ్వ బ్రాహ్మణ అంటే విశ్వానికి కళ్యాణం కోసమే మనం పుట్టామనేసి అప్పుడు నాకు అర్థమైంది. విశ్వ కళ్యాణం కోసమే మన పిరమిడ్లు కడుతున్నాయి, మన కోసం కాదు పిరమిడ్లు. మనలో చిన్న చిన్న లోపాలను క్లియర్ చేసుకోవడానికి పిరమిడ్స్. యాక్చువల్ పిరమిడ్స్ ఎందుకు కడతామంటే భూమాత కోసం. మనం తల్లి రుణం తీర్చుకోవాలంటే తల్లికి సేవలు చేస్తే తల్లి రుణం తీరిపోతుంది. కానీ భూమాత రుణం తీర్చుకోవాలంటే ఏం చేయాలి? పిరమిడ్లు కట్టాలి. ఎప్పుడైతే పిరమిడ్ కడతామో మనం వచ్చిన పర్పస్ లైఫ్ పూర్తి అయిపోతుంది. అప్పుడు మన సత్యలోకంలోకి వెళ్ళిపోతాం. అందుకే ప్రతి ఒక్క ఇంట్లో పిరమిడ్ ఉండాలి. పత్రిక చెప్పారు, ప్రతి ఇంటి పైన పిరమిడ్లు ఉండాలని చెప్పాడు. ఎందుకు చెప్పారంటే ఇది ఇప్పుడుది కాదు, వచ్చే గత 30 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మన హాస్పిటల్కి వెళ్తాం, ఒక డేనో 2 డేసో ముందే రిజిస్ట్రేషన్ చేసుకుంటాం మేము వెళ్ళాలి అని. అట్లా ప్రతి ఒక్క పిరమిడ్ ఉంటే ఇంట్లో ఎవరే కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అక్కర్లేదన్నమాట. మీ ఇంట్లో పిరమిడ్ ఉంటే మీ ఇంట్లోకి వెళ్ళి ధ్యానం చేసుకోవచ్చు. అదే మీ ఇంట్లో పిరమిడ్ లేదనుకోండి, వాళ్ళకి కాల్ చేసి మేడం సార్ ఇవాళ మేము వస్తాము అని ఒక నెల ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవాలంట. 30 ఏళ్ళ తర్వాత అలా వస్తుందంట. పత్రికారు 30 ఏళ్ళ ముందే చూసి ఈ పిరమిడ్ సొసైటీ అనేది తీసుకొచ్చారనమాట. అలాగా ప్రతి ఒక్కరూ పిరమిడ్ కట్టేసుకోండి, ధ్యానం చేయండి, శాకాహారులు కాండి, మీకు తెలిసిన అనుభవాలు అందరికి మీకు తెలుసుకోండి. ఇప్పుడు సార్ చెప్పారు, సముద్రంలో నీళ్ళు ఉంటాయి, అవి అలానే ఉంటాయి, వెళ్ళిపోతుండాలా. ఎప్పుడు వెళ్ళిపోతాయి అప్పుడు కొత్త నీళ్ళు వస్తుంటాయి. అట్లే ఉంటే ఏమవుతుంది, స్టోరేజ్ అయ్యి వాటర్ వేస్ట్ అయిపోతాయి. ఎప్పుడైతే అలలు వెళ్ళిపోతుంటాయో అప్పుడు కొత్త వాటర్ వస్తాయి. అలాగా చాలా అనుభవాలు ఉన్నాయి. మేడం గారు వచ్చారు, వాళ్ళకి అవకాశం ఇద్దాం. థ్యాంక్ యూ మాస్టర్.
ముందుగా మనందరి ప్రియతమ గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే మరి మన గురువు గారైనటువంటి గురువు గారు శ్రీ శ్రీ సదానంద యోగి గురువు గారికి నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. మరి నేను ధ్యానంలోకి వచ్చి 14 సంవత్సరాలు అవుతుందండి. కానీ ఎప్పుడు గురువు గారి ఇక్కడికి రావాలి సమాధి దగ్గరికి అని అనుకున్నాము, కానీ ఎప్పుడు అవకాశం దొరకలేదు. మరి ఈరోజు విజయకోట మేడం ద్వారా, మరి కవిత మేడం ద్వారా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి రాగానే నాకు బాడీ చాలా తేలిక అనిపించిందండి. మౌనంలోకి వెళ్ళిపోయాను, అసలు మాట్లాడాలనిపించట్లేదు. మాట్లాడుతుంటే కూడా మాట నాకు తడబడతా వస్తుందండి. కూర్చోగానే సమాధి దగ్గరికి ధ్యానంలోకి వెళ్ళిపోయాను, ఇంకా అసలు లేవాలనిపించలేదు. చాలా హ్యాపీ ఉంది ఇక్కడికి రావడం. ఫస్ట్ టైం అండి ఇక్కడికి రావడం, చాలా చాలా హ్యాపీగా ఉంది. మరి గురువు గారిని మనము పొందడం అనేది ఎన్నో జన్మల పుణ్యఫలము. ఎందుకంటే ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఏంటి, ఎక్కడ, ఎప్పుడు, ఎవరితో అది నేర్చుకున్నాము అంటే పత్రిజీ పరిచయం వల్లనే. మరి అంత గొప్ప గురువుని తీర్చిదిద్దినటువంటి మరి సదానంద గురువు గారికి కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు. మరి మాది ధ్యాన కుటుంబం అండి. మా సారు కూడా ధ్యానం చేస్తారు, మా ఇద్దరు పిల్లలు కూడా ధ్యానం చేస్తారు. మరి ఇవాళ రోజున మా పిల్లలు నాకే గురువులై కూర్చున్నారండి. అంటే చూడండి, మా ఇంటికి ఎంతోమంది ధ్యానులు రావడం, వారికి ఆతిథ్యం ఇవ్వడము, అరుణజ్యోతి మేడం క్లాసులు అరేంజ్ చేయడము, మా సార్ తీసుకురావడము, అట్లా మా ఇంట్లో ఎప్పుడు సజ్జన సాంగత్యాలు జరుగుతూ ఉండేది. మరి అలా సజ్జన సాంగత్యంలో మరి మా పిల్లలు అలా ఉండడం వల్ల వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే, ఎవరికి ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎంత మాట్లాడాలి, ఏం తినాలి, ఎలా ఆలోచించాలి, ఎలా ప్రవర్తించాలి, ప్రతిదీ కూడా నేర్చుకున్నారండి ఇద్దరు పిల్లలు. గ్రేట్ మాస్టర్స్ అండి. ఇవాళ రోజున వాళ్ళు కష్టము, నష్టము, సుఖము, మానము, అవమానము ప్రతిదీ కూడా నాతోని ఉండి చవిచూసి నేర్చుకొని, బాబు 10 మంత్స్ అవుతుందండి యూఎస్ వెళ్ళిండు, పాప 15 days అవుతుందండి యూఎస్ వెళ్ళింది స్టడీ కోసం అని. మరి పత్రిజీ గురువు గారు కూడా మా ఇంటికి రావడము, వాళ్ళను జగద్గురువులు అని చెప్పేసి సార్ కూడా అనడము, మరి అంత అద్భుతమైనటువంటి మాస్టర్స్కి నేను మదర్ అవ్వడము అనేది నాకు చాలా హ్యాపీగా ఉందండి. అంత గొప్ప మాస్టర్స్ వాళ్ళిద్దరు కూడా. మరి అలాగే మనకి గురువు గురించి కొంచెం నేను ఒక స్టోరీ చెప్తానండి, గురువు యొక్క విశిష్టత గురించి. ఒక గురువు గారు ఆశ్రమంలో ఎంతోమంది శిష్యులకి పాఠాలు పద్యాలు నేర్పిస్తున్నారండి. నేర్పిస్తుంటే ఆ ఆశ్రమంలో ఒక చెట్టు పైన ఒక చిలుకమ్మ ఉంది. గురువుగారు శిష్యులని అడుగుతారన్నట్టు, ఏం నేర్చుకున్నారు మీరు అని చెప్పేసి. ఇంకా ఆ కొమ్మ మీద ఉన్నటువంటి చిలుకమ్మ ఏం చెప్తుంది అంటే, పాఠాలు పద్యాలు అన్నీ నేర్చేసుకున్నామండి, అన్నీ నేర్చేసుకున్నాము అని చెప్పేసి ఆ చిలుకమ్మ నేను చక్కగా మాట్లాడుతుంది అన్నట్టు. ఆ చిలుక పలుకులు విన్నటువంటి అక్కడున్న శిష్యులు ఏం చేస్తారంటే, ఇంత చిక్కగా మాట్లాడుతుంది ఈ చిలుక అని చెప్పేసి అందులో ఉన్న ఒక శిష్యుడు ఆ చిలుకని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరంలో ఇనుప పంజరం చేయించి ఆ పంజరంలో పెడతాడండి ఆ చిలుకని. ఇంకా ఏం మాట్లాడితే, ఎవరు ఏదొస్తే ఏం మాట్లాడితే అది యాజ్ టీజ్గా ఆ చిలుక ప్రతిరోజు చిలక పలుకులు చక్కగా ఏం చక్కగా మాట్లాడుతుంది అన్నట్టు. ఇంకా అలాగే ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాజుగారు మరి వీళ్ళు గురువుగారి దగ్గర ఈ శిష్యులు ఏం నేర్చుకున్నారు అని చెప్పేసి రాజ్య పర్యటన చేస్తూ ఆ శిష్యుడి దగ్గరికి వస్తాడన్నట్టు. వచ్చినప్పుడు మరి మీరు ఏం నేర్చుకున్నారు గురువు గారి దగ్గర అంటే, ఆ చిలుక ఏం చెప్తుంది అంటే, పాఠాలు పద్యాలు అన్నీ నేర్చేసుకున్నాం రాజుగారు అని చెప్పేసి మాట్లాడుతుంది అన్నట్టు ఆ చిలుక. అరే చిలుక ఏంటి ఇంత చక్కగా మాట్లాడుతుంది అని చెప్పేసి, ఆ చిలుకని నాకు ఇస్తారా అని చెప్పి ఇంకా రాజుగారు ఆ శిష్యుడిని అడగడం జరిగింది. అప్పుడు ఆ చిలుకని మరి రాజుగారు అడగడమే తడవు అని చెప్పేసి ఆ చిలుకని రాజుగారికి ఇవ్వడం జరిగింది. రాజుగారు ఏం చేస్తారు అంటే, ఆ చిలుకని తీసుకెళ్ళి ఎంచక్కా వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటాడు అన్నట్టు ఆ రాజభవనంలో. పెట్టుకుంటే మరి ఆ రాజభవనానికి ఎంతోమంది ఆస్థాన కవులు, సాధు సంతులు వస్తూ పోతూ ఉంటారు కదా. అక్కడ ఏం మాట్లాడుతుంటే వచ్చిన వాళ్ళంతా ఏం మాట్లాడుతుంటే అది విని యాజ్ టీజ్గా మాట్లాడుతుంది ఆ చిలుక. ఆ చిలుక మాట్లాడేది విని తన భార్య పెద్ద మహారాణి, రాజుగారు నాకు ఈ చిలుకని ఇస్తారా అని చెప్పేసి అడుగుతుంది అన్నట్టు. అప్పుడు ఆ రాజుగారు తన భార్య అడిగింది కదా అని చెప్పేసి ఇస్తాడన్నట్టు. ఇవ్వగానే ఆమె ఏం చేస్తుంది, బంగారు పంజరంలో ఆ చిలుకని పెట్టుకుంటుంది అన్నట్టు. అలాగే ఎప్పటికీ అట్లనే వాళ్ళ రాజ్యసభలో సభలు జరుగుతూ ఉంటాయి, కవులు అందరూ ఎప్పుడు వస్తూ ఉంటారు. అందులో ఒకసారి ఒక కవి ఏం చేస్తాడు అంటే, ఏం చెప్తాడు అంటే వచ్చిన వాళ్ళందరికీ హరికానాంలో బంధన్ టూటేగా అని చెప్తాడు అన్నట్టు. అప్పుడు ఆ చిలుక ఏం చెప్తుంది అంటే, జూట్ హే అని చెప్తుంది. అంటే హరినామ స్మరణ చేస్తే మనం బంధాల నుండి విడిపడతాము అని చెప్పేసి అతను చెప్తే, ఆ చిలుక ఏం చెప్తుంది అంటే అబద్ధం అని చెప్తుంది.
అప్పుడు రాజు ఏమంటాడు అంటే, అరే ఏంటి చిలుక విన్నది విన్నట్టుగా యాజ్ ఇట్ ఈజ్గా మాట్లాడాలి కదా, అలాగే మాట్లాడాలి, అబద్ధం అబద్ధం అంటుంది ఏంటి అని చెప్పేసి ఆ రాజు ఆశ్చర్యపోతాడు అన్నట్టు. మళ్ళీ అలాగే ఆ రాజ్యానికి ఒకసారి ఒక బుద్ధుడు వస్తాడన్నట్టు తన శిష్యులను తీసుకొని. అప్పుడు కూడా మళ్ళీ ఈ రాజు వెళ్ళి ఏం చెప్తాడు అంటే, చిలుక యాజ్ ఇట్ ఈజ్గా మాట్లాడాలి కదా, ఇలా అలా హరికా నామ్లో బంధన్ టూటేగా అంటే జూట్ హే అంటుంది అని చెప్పేసి ఆ బుద్ధుడితో చెప్తాడు అన్నట్టు. ఇంకా అప్పుడు కూడా ఆ బుద్ధుడు వచ్చినప్పుడు ఆ మహాకవి ఏం చేస్తాడు అంటే మళ్ళీ హరికా నామ్లో బంధన్ టూటేగా అంటే అప్పుడు కూడా ఆ చిలుక ఏం చెప్తుంది అంటే జూట్ హే అని చెప్తుంది అన్నట్టు. అప్పుడు ఈ బుద్ధుడు ఏం చేస్తాడు అంటే, మరి నేను ఆ చిలుకతో మాట్లాడొచ్చా అని చెప్పేసి ఆ రాజుగారిని అడుగుతాడు అన్నట్టు. అడిగినప్పుడు మాట్లాడండి అని చెప్పేసి, స్వామీజీ మాట్లాడండి అని చెప్పేసి ఇంకా చెప్తాడు అన్నట్టు. ఆ బుద్ధుడు ఏం చేస్తాడు అంటే చిలుక దగ్గరికి వెళ్ళి చిలుక చెవిలో ఏదో చెప్తాడు. ఇంకా చెప్పగానే ఆ రోజు నైట్ కల్లా ఇంకా ఆ చిలుక తలలు వాల్చేసి అందులో పడిపోతుంది అన్నట్టు. తెల్లారి చూసేసరికి ఆ చిలుక అందులో పడిపోయింది అని చెప్పేసి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పరివారము అంతా కూడా భయపడుతూ రాజుగారికి చెప్పడము, వాళ్ళ భార్యకు చెప్పడము, అందరూ వచ్చి ఆ మహారాణి చూస్తూ అరే చిలుక చనిపోయిందా, ఏం చేసింది అని చెప్పేసి ఇంకా పంజరం ఓపెన్ చేస్తారన్నట్టు. ఓపెన్ చేయగానే ఆ చిలుక ఏం చేస్తుందంటే పంజరం నుండి మంచిగా బయటికి లేచి ఇంకా వెళ్ళిపోతుంది అన్నట్టు, ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడు వెళ్ళేటప్పుడు ఏం చెప్తుంది ఆ చిలుక అంటే, హరికా నామ్లో బంధన్ టూటేగా కాదు, గురుకా నామ్లో బంధన్ టూటేగా అని చెప్తుంది అన్నట్టు. అంటే గురువుని పట్టుకోండి, అప్పుడు మనం ఈ బంధాల నుండి మనం విడిపడతాము అని చెప్పేసి ఆ చిలుక చెప్తుంది అన్నట్టు. అంటే చూడండి, చిలుక పంజరంలో ఉంది, ఇనుప పంజరంలో ఉంది, వెండి పంజరంలో ఉంది, బంగారు పంజరంలో ఉంది, కానీ బయటికి రావడానికి తనకి వీలు కావట్లేదు. ఎలా రావాలో కూడా తను ఎన్ని ప్రయత్నాలు చేసినా రాలేకపోయింది. చివరికి ఏం జరిగింది అక్కడ, మరి ఆ గురువు ఏం చెప్పాడు, చనిపోయినట్టు యాక్షన్ చేసింది, ఎగిరిపోయింది. అంటే ఆ గురువు ఇంకా ఆ బుద్ధుడు ఏం చెప్తాడు అంటే అలా అనుకుంటూ వెళ్తుంటే, నేనే చనిపోయినట్టు యాక్షన్ చెయ్యి అని చెప్పాను ఆ చిలుకకి అని చెప్పేసి రాజుకు చెప్తాడు అన్నట్టు. అంటే చూడండి, డైరెక్ట్ గురువు వచ్చి బంధాల నుండి ఆ పంజరం నుండి విడిపడనియొచ్చు దాన్ని ఆ చిలుకని, కానీ విడిపించలేదు. తనకి ఏం చెప్పాడు, ఒక సలహా ఇచ్చాడు, నువ్వు చనిపోయినట్టు యాక్షన్ చేయి, అప్పుడు దాని నుండి నువ్వు ఏం చక్క వెళ్ళిపోతావు, వాళ్ళు పంజరం ఓపెన్ చేస్తారు అని చెప్పేసి చెప్పాడు. అలాగే మన గురువు గారు ఏం చేశారండి, శ్వాస మీద ధ్యాస అని చెప్పేసి మనకు ధ్యానాన్ని పరిచయం చేసి, మరి మన లోపలికి మనం ప్రయాణం చేసి మనలో ఉన్నటువంటి అంతర్గత శక్తులని మనం తెలుసుకొని, మరి ఈ బంధాల నుండి ఆస్తులు అనే బంధాలు, మమకారాలు అనే బంధాలు, మరి భార్యాభర్తలు అనే బంధాలు, కుటుంబ బంధాలు, ఆస్తులు, ప్రతి దాని నుండి మనము అంటనట్టు ఉండాలి, విడివడి మనం జీవించాలి. అంటే అట్లా అని చెప్పేసి మన గురువుగారు అన్నీ వదులుకోమని చెప్పట్లేదు. బాధ్యతల్ని ఎంచక్క ఇంకా అద్భుతంగా నిర్వర్తిస్తూ బ్యాలెన్స్గా జీవిస్తూ ఇటు ఆధ్యాత్మిక జీవితాన్ని, భౌతిక జీవితాన్ని అద్భుతంగా జీవిస్తూ అద్భుతంగా రాణిస్తూ ఇంకా ముందుకెళ్ళాలి అని చెప్పేసి మరి శ్వాస మీద ధ్యాస నేర్పించి మరి ఇంత అద్భుతంగా ఎంతోమందిని తీర్చిదిద్దారు మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అండి. అంటే చూడండి, ఎంత గొప్ప గురువుని మనము ఈ జన్మకి మనము పరిచయం చేసుకున్నాము, ఎన్నో జన్మల పుణ్యఫలం అండి. అలాగే కబీర్ దాస్ కూడా ఏమంటాడు అంటే, గురువు గోవిందుడు పక్కపక్కన ఉంటే ఎవరికి నువ్వు మొట్టమొదట నమస్కరిస్తావు అంటే, నేను గురువుకే నమస్కరిస్తాను అంటాడు. ఎందుకు, మనకి ఆ గోవిందుని యొక్క మార్గాన్ని చూపించింది గురువే కాబట్టి. అంటే చూడండి, తల్లిదండ్రులు మనకు జన్మనిస్తారు, కానీ గురువు ఈ జన్మ చివరి జన్మ, ఈ యొక్క ఆత్మవి నీవు అని ఆ ఆత్మ సత్యాన్ని తెలుసుకునే ఆ యొక్క ధ్యాన మార్గాన్ని మనకు పరిచయం చేసింది మన పత్రిజీ. మరి అలాంటి గొప్ప మహానుభావునికి మనం ఏమి చిరుణం తీర్చుకుంటామండి, మనం తెలుసుకున్నది, నేర్చుకున్నది ఆచరణాత్మకంగా మరి జీవిస్తూ మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఆదర్శంగా ఉంటూ, మనం అవసరమైతేనే మాట్లాడాలి, తక్కువగా మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి, పూర్తిగా విన్న తర్వాత మాట్లాడాలి, నవ్వుతూ మాట్లాడాలి, నవ్విస్తూ మాట్లాడాలి, మరి మాటని ఇన్ని రకాలుగా ఉపయోగించాలి, మౌనంగా ఉండాలి, వీలైనంత మట్టుకి ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, మరి మన ఆహారమే మన ఆలోచనలు, మన ఆలోచనలే మన ప్రవర్తన, మరి మన ప్రవర్తనే మన జీవితం కదా అండి. మరి తీసుకోవాల్సింది సరైన ఆహారము, శాకాహారము. మరి శాకాహారాన్ని తీసుకుంటూ ఎంచక్కా ధ్యానం చేస్తూ మరి పిరమిడ్ యొక్క విశిష్టతను తెలుసుకొని మరి పిరమిడ్ నిర్మాణాలను చేపట్టి మరి పిరమిడ్ అందరి చేత కట్టించే ప్రయత్నం మనందరం చేయాలి. ఇది మనందరి బాధ్యత. మరి అలాగే నేను ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా ధ్యానం గురించి చెప్పడం జరిగిందండి. మా ఇంట్లో 41 days ధ్యానం చెప్పి 41 మంది ధ్యానులను తీసుకొచ్చి ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాస్టర్స్తో క్లాసులు అరేంజ్ చేసి 41 days ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్ స్నాక్స్ అలా పెట్టి నేను మా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఆ ధ్యానంలోకి తీసుకురావడం జరిగింది. ఆ రకంగా ఒక 10 ఫ్యామిలీలు ధ్యానులుగా శాకాహారులుగా మారారండి.
మరి అరుణజ్యోతి మేడం సమక్షంలో మేము ధ్యానం నేర్చుకొని మరి మేడం ఎక్కడికంటే అక్కడికి ధ్యాన ప్రచారం కోసం తీసుకెళ్తుంటే, శాకాహార ర్యాలీల కోసం తీసుకెళ్తుంటే, మరి మేము మా పిల్లలు మా సారు కూడా అందరం ధ్యాన ప్రచారంలో పాల్గొంటూ మరి 14 సంవత్సరాల ఈ జీవితాన్ని ఇప్పటి వరకు అద్భుతంగా నిర్వర్తించామండి. అంతకు పూర్వం నాకేమీ తెలియదు. ఎప్పుడు ఎక్కడ ఎవరితో మాట్లాడాలో తెలియదు. అనవసరంగా మాటలు మాట్లాడుతూ సినిమాలు చూస్తూ సమయం విలువ తెలియక సమయాన్ని వృధా చేసుకున్నా. ఇప్పుడు సమయం యొక్క విలువ తెలిసింది. నా లోపలికి నేను ప్రయాణం చేస్తున్నా. అనవసరంగా ఎక్కడా మాట్లాడట్లేదు. మాట్లాడితే ఎనర్జీ లాస్ అయ్యేది కూడా అనుభవపూర్వకంగా తెలుసుకున్నా. మనం మాట్లాడితే నలుగురికి ఉపయోగపడుతున్నాయా లేదా, అలా ఉండాలి ఆ మాటలు. ఇప్పుడైతే చాలా కామ్ అయిపోయానండి. నేనేం మాట్లాడట్లేదు, చాలా తక్కువ మాట్లాడుతున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ అసలు అందరు కూడా ఏంటి మీరు ఇలా ఉంటున్నారు అని చెప్పేసి, ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారు అంటే నేను ధైర్యంగా చెప్తున్నానండి. నా గురువు పత్రిజీ, అలాగే నేను ధ్యానం నేర్చుకున్నాను, ఆ జ్ఞానాన్ని నేర్చుకున్నాను, జ్ఞానాన్ని నేను ఆచరిస్తూ జీవిస్తున్నాను కాబట్టే ఇలా ఉంటున్నాను. మీరందరూ కూడా ధ్యానం చేయండి అని చెప్పేసి నేను అందరికీ కూడా మరి కరీంనగర్లో ఉన్నప్పుడు ఎంతోమందికి ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. అలాగే 2 ఇయర్స్ అవుతుందండి నేను హైదరాబాద్కి వచ్చి కూడా. నా చుట్టూ ఉన్న చాలా తక్కువ టైంలో ఒక 1 వీక్లోనే ఒక 20 ఫ్యామిలీలను పరిచయం చేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ధ్యానం గురించి మరి శాకాహార విశిష్టత గురించి చెప్పడము. మరి అంత తక్కువ టైంలో ఎవరన్నా ఫ్రెండ్షిప్ చేస్తారా అండి మనతోని? అంటే చూడండి, మనం ఎక్కడుంటే అక్కడ మనం ధ్యానం చేయడం ద్వారా, మన లోపలికి మనం ప్రయాణం చేయడం ద్వారా, మనం మాట్లాడకుండానే మన ద్వారా ఒక చైతన్యం, ఒక వేవ్స్ అనేటి మన ద్వారా విడుదల అవ్వడం అనేది జరుగుతుంది. అట్లా అందరూ కూడా మన దగ్గరికి చేరడము, మన యొక్క మాటలు, మన యొక్క నవ్వు, మన ప్రవర్తన చూసి ఆటోమేటిక్గా వాళ్ళ లోపల కూడా మార్పు అనేది వస్తుంది. మనందరం కూడా అందరికీ ఆదర్శంగా ఉండాలి, బ్యాలెన్స్గా జీవించాలి. మరి ఇంత చక్కటి అవకాశం కల్పించిన మరి ఇక్కడ మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇక్కడ మన పిఎంసి మాస్టర్ చెప్పారు. ఇక్కడ చాలామంది ఎక్కువ గొప్ప అనుభవాలు ఉన్నాయి. ఒకరోజు ఒక డేట్ ఫిక్స్ చేసి స్వామి సన్నిధిలో ప్రతి ఒక్క మాస్టరు ధ్యానము, స్వామితో సన్నిధిలో సాధనలో పొందిన అనుభవాలను రికార్డ్ చేస్తాము. అది పిఎంసి వాళ్ళతో మాట్లాడి ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని చేపడదాము. ఎక్కువ మంది మాస్టర్స్ అనుభవాలు ఇక్కడ వింటే అది ప్రసారం అవుతూ ఉంటే ఎంతోమంది ధ్యానం పట్ల స్ఫూర్తి పొంది అది ఉపయోగపడుతుంది. ఎంతోమంది ఆ కార్యక్రమాన్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తామనేది ఒక వాట్సాప్ ద్వారా నేను గ్రూప్లో ఏర్పాటు చేస్తాము. మాట్లాడి ఈ కార్యక్రమాన్ని త్వరలో ఏర్పాటు చేద్దాము. మరి ఇంకెవరైనా మాస్టర్స్ ఉంటే వచ్చి షేర్ చేయండి. లేకుంటే సమయము దాదాపు మనకు 8 వచ్చింది. మరి అందరము ఈ కార్యక్రమాన్ని ఎండ్ చేసుకుని ఇక్కడ అల్పాహారం చేసుకుని మరి రాత్రి ఉండవాళ్ళు ఇక్కడ సాధన కొనసాగిద్దాం. థ్యాంక్ యూ సార్. అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాం. థ్యాంక్ యూ సార్.